హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 153వ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 36. నాడీ కణజాలము ఎందలి కణములను ఏమందురు? ఆన్సర్ 3 న్యూరాన్. క్వశ్చన్ నెంబర్ 37. కణమునందు గుండ్రటి ఖాళీ ప్రదేశమును ఏమంటారు? ఆన్సర్ కీర్తికలు. క్వశ్చన్ నంబర్ 38. శరీరములో అతిపెద్ద అవయవము? ఆన్సర్ 4 చర్మము. క్వశ్చన్ నంబర్ 39. చర్మమునందు బాహ్య పొర ఎపిడర్మస్ ఏ భాగము నందు మందముగా కలదు? ఆన్సర్ 2 అరచేతులు. క్వశ్చన్ నంబర్ 40. క్రింది వానిలో చర్మం క్రియ కానిది? ఆన్సర్ 1 కాల్షియం ఉత్పత్తి. క్వశ్చన్ నంబర్ 41. ఒక కణము విభజన చెంది 2 పిల్ల కణాలు ఉద్భవించుటకు డాష్ విభజన అంటారు? ఆన్సర్ 1 సమ విభజన. క్వశ్చన్ నంబర్ 42. ఒక కణము విభజన చెంది 4 పిల్ల కణాలు ఉద్భవించుటను డాష్ అంటారు? ఆన్సర్ 2 క్షయకరణ విభజన. క్వశ్చన్ నంబర్ 43. శరీర కణాలలో జరుగు కణ విభజన ఏది? ఆన్సర్ 1 సమ విభజన. క్వశ్చన్ నంబర్ 44. ప్రత్యుత్పత్తి కణాలలో జరుగు కణ విభజన డాష్? ఆన్సర్ 2 క్షయకరణ విభజన. క్వశ్చన్ నంబర్ 45. సంయుక్త బీజమునకు మరొక పేరు? ఆన్సర్ 2 జైగోట్. క్వశ్చన్ నంబర్ 46. జీవకణాల ప్రత్యుత్పత్తిని ప్రభావితం చేయు హార్మోన్లను ఉత్పత్తి చేయు వ్యవస్థ ఏది? ఆన్సర్ 2 వినాళ గ్రంథి వ్యవస్థ. క్వశ్చన్ నంబర్ 47. కణమును మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ 2 రాబర్ట్ హుక్. క్వశ్చన్ నంబర్ 48. కణములో కేంద్రకం ఉన్నదని డాష్ శాస్త్రవేత్త కనుగొన్నారు? ఆన్సర్ 4 రాబర్ట్ బ్రౌన్. క్వశ్చన్ నంబర్ 49. కణములో జీవ పదార్థం ఉన్నదని కనుగొన్న శాస్త్రవేత్త? ఆన్సర్ 1 పంకజన్. క్వశ్చన్ నంబర్ 50. మన శరీరం ఎన్ని రకాల కణాలతో నిర్మితమైనది? ఆన్సర్ 3 250. క్వశ్చన్ నంబర్ 51. జన్యువులు ఏ భాగంలో ఉంటాయి? ఆన్సర్ క్రోమోజోములలో. క్వశ్చన్ నంబర్ 52. రీసన్ ఫ్యాక్టర్ కనుగొన్న శాస్త్రవేత్త? ఆన్సర్ 1 కార్ల్ ల్యాండ్ స్టైనర్. క్వశ్చన్ నంబర్ 53. విశ్వగ్రహీత అని ఏ రక్తం వర్గాన్ని అంటారు? ఆన్సర్ 4 ఓ గ్రూప్ రక్తం. క్వశ్చన్ నంబర్ 55. రక్తం గడ్డకట్టలో అంతిమ పదార్థం ఏర్పడినది ఏది? ఆన్సర్ 1 ఫైబ్రిన్. క్వశ్చన్ నంబర్ 56. రీసన్స్ ఫ్యాక్టరీని కార్ల్ స్టైనర్ ఏ సంవత్సరం కనుగొనెను? ఆన్సర్ 1 1940. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారన్నాడు.